మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో వారన్ బఫెట్ గారు పొదుపు చేయడానికి కొన్ని ఆయన ఏదైతే ఫాలో అయిండో వ్యూహాలు అవే మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బఫెట్ గారు రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆయన కంపెనీ ఉంది, దానికి వారన్ బఫెట్ బెర్క్షైర్ హాథవే దాని కంపెనీ పేరు. ఆయన ఆ సిఇఓ, ఆయనే ఫౌండరు, ఆయనే చైర్మన్, ఆయనే సిఇఓ. అయితే ఆ పదవి నుంచి ఆయన దిగిపోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే పెట్టుబడులు అనగానే, షేర్ మార్కెట్ అనగానే అందరూ కూడా వారన్ బఫెట్ గారిని ఆదర్శంగా తీసుకోవటం. ఆయన మార్కెట్ పడ్డా లాభం సంపాదించిండు, మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి వచ్చినా కూడా ఆయన పోర్ట్ఫోలియో లాభాల్లోనే ఉన్నాయి. అలాంటిది అందుకని ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. అపర కుబేరుడిగా ఏదైతే ఆయన ఉన్నాడో, ఆయన యొక్క పాటించినటువంటి, ఆయన చేసినటువంటి ఆయన యొక్క మదుపు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆచరించాలి అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఇవేంటియో చూద్దాం. ఎప్పుడైతే అంటే ఒక వ్యాపారాన్ని చేయాలి అంటే ముందు ఆ వ్యాపారం గురించి అర్థం చేసుకోవాలి మనం. అప్పుడు అందులోనే మనం పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం ఎలా నడుస్తుంది, ఆ సంస్థ ఆదాయ వనరులు ఎలా ఉంటాయి, అవన్నీ తెలుసుకోవటం అనేది కీలకం. ఇది నష్ట భయాన్ని తగ్గిస్తుంది. వీలైనంత ఎక్కువ సమాచారం తెలుసుకున్నప్పుడే మంచి నిర్ణయాలు తీసుకోవడానికి వీలవుతుంది. అది మీకు లాభాలు తెచ్చిపెడుతుంది. ఇది 1. ఇక నెంబర్ 2, స్వల్పకాలిక లాభాల కోసం ఆశపడటం ఎప్పుడు మంచిది కాదు. దీర్ఘకాలిక వృద్ధిని మనం పట్టించుకోవాలి, మంచి కంపెనీలు ఎంచుకోవాలి, మార్కెట్ హెచ్చుతగ్గులు పట్టించుకోకుండా ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. అప్పుడే సంపదని మనము సృష్టించవచ్చు అని చెప్పడం జరిగింది. ఆయన ఫాలో అయినయే మనము మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం. తర్వాత అధిక ధరల వద్ద షేర్లను కొనటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అంటే ధర పెరిగినాక కొనటం అనేది పెద్దగా ఉపయోగం ఉండదు. వాటి వాస్తవ ధర అంటే రియల్ ప్రైస్ ఎంత ఉందో ఏదో ఒక సందర్భంలో మనకు తెలిసిపోతుంది. అటువంటి సమయంలోనే ఆయా షేర్లను మనం కొనుక్కోవాలి. అది లాభాలకి మంచి అవకాశం ఇస్తుంది. మార్కెట్ అనిశ్చిత సమయంలో ఈ వ్యూహం బాగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత ఆర్థికంగా బలమైన పునాదులు ఉండి, స్థిరమైన ఆదాయం ఉండి, మంచి నిర్వహణ ఉన్నటువంటి కంపెనీలపై దృష్టి పెట్టాలి. ఇలాంటి కంపెనీలు ఎలాంటి సంక్షోభాలు వచ్చినా తట్టుకోగలవు, దీర్ఘకాలంలో విజయం సాధిస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత ఈ షేర్ మార్కెట్లో హెచ్చుతగ్గులు సహజం అన్నమాట. అందుకని వాటి గురించి ఎవరైతే ఆందోళన, అంటే పెరగానే ప్యానిక్ అవ్వటం, పడగానే టెంప్ట్ అయిపోవటం, ఈ టెంప్ట్ అవ్వటం, ప్యానిక్ అవ్వటం అంటే ఇక సెల్లింగ్, ప్యానిక్ అవ్వటం, టెంప్ట్ అంటే కొనుక్కోవటం, ఫాస్ట్గా ఇక పెరిగిపోయింది, మిస్ అయిపోయింది అని టెంప్ట్ అయిపోయి కొనటం, ఇక పడిపోతుందని ఇక ఏదో అయిపోయినట్టు ఇక ప్యానిక్ అయిపోయి దాన్ని అమ్మేయటం, లాస్ బుక్ చేసుకోవటం, అంటే హైలో కొనటం, లోలో అమ్మటం. ఇలాంటి వాళ్ళు ఏదైతే ఆందోళన ఎవరైతే చెందుతారో వాళ్ళు షేర్ మార్కెట్కి రాకుండా ఉండటమే ఉత్తమం, దూరంగా ఉండటం ఉత్తమం అని చెప్పడం జరిగింది. ఎవరైతే మదుపు చేయాలనుకుంటారో కంపెనీ యొక్క ప్రాథమిక బలాలపై దృష్టి పెట్టాలి. అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క ప్రమోటరు, కంపెనీ ప్రోడక్టు, కంపెనీ సర్వీసు, కంపెనీ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, కంపెనీ అంటే ఆర్డర్సు, కంపెనీ ఎలాంటి గ్రోత్ ఉండబోతుంది అనేది ఇవన్నీ కూడా మనము చూడాలి. ఫండమెంటల్స్, టెక్నికల్స్ ఇవన్నీ చూడాలి. కంపెనీ యొక్క బలాలపైన మనము దృష్టి పెట్టాలి. పెట్టి ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది, స్థిరమైన వ్యూహాన్ని అనుసరించడానికి సహాయపడుతుంది అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత మనం పెట్టుబడులు ఎంచుకోవడంతో సరిపోదు, అవి మన కోసం పనిచేసేందుకు కాస్త సమయం ఇవ్వాలి. అంటే మనం పెట్టుబడి పెట్టగానే కాకుండా మనము దానికి అంటే ఏదైతే హోంవర్క్ చేయాలన్నట్టు, సమయం అంటే దానికి సంబంధించి హోంవర్క్ చేయాలి మనం. తర్వాత ఎవరైతే భయపడి అమ్మేస్తారో మనం కొనేటట్టు ఉండాలి. అంటే అందరూ కొంటుర్రా, మనం అమ్మేటట్టు ఉండాలి. అందరూ అమ్మేటట్టుర్రా, మనం కొనేటట్టు ఉండాలి. అంటే రివర్స్ ఉండాలి. రివర్స్ ఉండాలంటే ఏంటిది? అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్లు బాగా పడుతున్నాయా, అందరూ అమ్మేస్తుంటారా, మనం కొనుక్కోవాలి. బాగా మార్కెట్లు పెరిగినాయా,
అందరూ కొంటుర్రా, మనం అమ్ముకోవాలి, అంటే పైసలు చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం చేయాలి. అంటే వాటిని సరైన సమయంలో అమ్మేయాలి. ఎప్పుడు కూడా ఇది ఆచరణీయమే అని చెప్పడం జరిగింది. తర్వాత మనం ఆర్థికంగా విజయం కనుక సాధించాలంటే మనపై మనమే పెట్టుబడి పెట్టుకోవాలి. దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ గెయిన్ చేయాలి, అవగాహన కల్పించుకోవాలి. దీనికి సంబంధించినటువంటి పత్రికలు, పుస్తకాలు, మ్యాగజైన్స్ చదవాలి. వీటితో పాటు అంటే ఉదాహరణకి మ్యాగజైన్స్, పేపర్లు అయితే చాలా ఉన్నాయి. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ లైన్, బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, మింట్, ఇవన్నీ కూడా పేపర్లు. మ్యాగజైన్స్ దలాల్ స్ట్రీట్, క్యాపిటల్ మార్కెట్, ఇవి మ్యాగజైన్స్ ఉన్నాయి. తర్వాత ఈ బుక్స్ కూడా దొరుకుతాయి. గూగుల్కి వెళ్ళి మీరు షేర్ మార్కెట్ రిలేటెడ్ ఈ బుక్స్ డౌన్లోడ్ ఫ్రీ ఉంటాయి, కాస్ట్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని అవి మనము బుక్స్ చదవటం. తర్వాత ఈ ఎనలిస్టులు ఉంటారు టీవీలలో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళ యొక్క మాటలు వినాలి, మళ్ళీ మనము రికన్సిలేషన్ చేసుకోవాలి. తర్వాత దీనికి సంబంధించినటువంటి ఆర్థిక అక్షరాస్యతని పెంచుకోవాలి. అంటే ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్లు, షేర్ మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. వీటన్నిటితో పాటు సరైన సూచనలు, నిర్దేశకత్వంతో మనం మంచి మదుపరులుగా మారటం జరుగుతుంది. తర్వాత ఒక షేర్ కొని ఉదయం కొనగానే సాయంత్రం కొనగానే తెల్లారేపాటికి పెరుగుతుందని మనం అనుకోకూడదు. కొన్ని ఏండ్ల పాటు, కనీసం 10 ఏళ్ల పాటు కనుక దాన్ని కొనసాగించలేనప్పుడు దాని గురించి 10 నిమిషాలు కూడా ఆలోచించడం వృధానే అని చెప్పడం జరిగింది. అయితే వైవిధ్యమైన పెట్టుబడులు పెట్టడం ముందుగా నేర్చుకోవాలి. ఇది కాల పరీక్షలో నెగ్గిన విషయాన్ని మర్చిపోవద్దు. అంటే వైవిధ్యమైన పెట్టుబడులు అంటే ఒక్క సెక్టార్లోనే కాకుండా వివిధ రకాలైనటువంటి సెక్టార్లలో మనము వైవిధ్యం అంటే సపోజ్ ఇప్పుడు ఫార్మా, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేటు, ఎంటర్టైన్మెంటు, తర్వాత ఎఫ్ఎంసీజీ, ఏవైతే సెక్టార్స్ ఉంటాయో వాటిల్లో ఏవైతే ఉంటాయో ఆ సెక్టార్లు, డిఫెన్స్ అని, ఏవైతే ఐటీ సెక్టారు, మెటల్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఇలా 83 సెక్టార్లు ఉంటాయి. ఈ 83 సెక్టార్లు ఆ సెక్టార్లలో వైవిధ్యంగా పెట్టాలి. అంటే ఒక్క దాంట్లో పెట్టుబడి పెట్టకుండా వేరు కంపెనీల్లో వేరు సెక్టార్లలో మనము పెట్టుబడి పెట్టాలి. ఇది కాలం నుంచి అంటే బడ్జెట్ వచ్చింది, బడ్జెట్లో ఏ సెక్టార్లకు బెనిఫిట్ ఇచ్చిండు, బడ్జెట్ అయిపోయింది. తర్వాత అంటే సోలార్, ఇప్పుడు కొత్తగా ఏంటంటే సోలార్ అని, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని, ఆటో సెక్టార్లో మార్పులు వస్తున్నాయి. అటువంటి సెక్టార్లు మనం సెలెక్ట్ చేసుకోవాలి అవన్నీ. తర్వాత ఇంకోటి, మన చుట్టూ ఎన్నెన్నో విషయాలు జరుగుతుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే అప్పులు తెచ్చి మార్కెట్లో మేము ఇంత చేసినాం, అంత చేసినాం, ఇంత వచ్చింది, అంత వచ్చింది అని చెప్తారు. ఇవన్నీ మీరు నమ్మొద్దు. సొంత పైసలు ఉంటేనే మీరు అంటే మన దగ్గర మిగిలిపోయిన పైసలు ఉంటేనే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే మార్కెట్లు పెరిగినప్పుడు అప్పులు ఇస్తారు, కానీ మార్కెట్లో ఎప్పుడైనా కొంచెం తగ్గగానే మళ్ళీ వాళ్ళు పైసలు అడుగుతారు, వీళ్ళు పెట్టుంటారు, అవి అమ్మితే లాస్ వస్తుంది కాబట్టి వీళ్ళు అమ్మరు, వాడో ఊకోడు, పైసలు ఇచ్చినవాడు కావాలి అంటాడు. అందుకని ఎక్కువ శాతం బాగా డబ్బు సంపాదించమని అనుకుంటారు, కానీ అవి నమ్మొద్దు. మీరు ఎంతసేపటికి ఇటువంటి వాటికి యువత ఇట్లాంటి సలహాలకు మాత్రం చాలా దూరంగా ఉండాలి యువతకి. ఎందుకోసం అంటే వాళ్ళు టెంప్ట్ అవ్వటం, అప్పు చేసి బాగా సంపాదిద్దామని అనుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పటం అనమాట. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి సేవింగ్స్ తోటి చిన్నగా నాలెడ్జ్ గెయిన్ చేసి అవగాహన వచ్చిన తర్వాతనే మనం పెట్టుబడి పెట్టడం ఉత్తమం అని చెప్పడం జరిగింది. ఇదంతా కూడా మనము వారన్ బఫెట్ గారు వారి యొక్క ఆయన ఏదైతే ప్రపంచ కుబేరుడు షేర్ మార్కెట్కి ఆయన మూలం అనమాట. అంటే మనం ఎవరు ఏం చెప్పినా షేర్ మార్కెట్ అనగానే వారన్ బఫెట్ గారి గురించి చెప్తారు కాబట్టి మీకు కొన్ని వ్యూహాలు చెప్పడం జరుగుతుంది. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.